పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సు క్లీనర్ మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు తమ్మిశెట్టి మణికంఠ నరసరావుపేట కాకానివాసిగా గుర్తించారు పోలీసులు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. కంటెపూడి దగ్గర ఘటన ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత ప్రయాణికులను వేరే బస్సులోకి మార్చి వారి వారి గమ్య స్థానాలకు చేర్చింది స్టార్ ట్రావెల్స్. తీవ్ర గాయాలైన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఏదైతే చూసుకోవచ్చు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద అయితే మాత్రం ఈ యొక్క ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం సమయంలో డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుందని తెలుస్తా ఉంది. ఆగి ఉన్నటువంటి లారీని ఒక్కసారిగా కూడా ఏదైతే మార్నింగ్ స్టార్ సంబంధించినటువంటి ట్రావెల్ బస్ అయితే మాత్రం ఒక్కసారిగా వెనక నుంచి ఆ యొక్క లారీని ఢీకొనడం జరిగిందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదంలోనే బస్సు క్లీనర్ అయినటువంటి తమ్మిశెట్టి మణికంఠ అనేటువంటి యువకుడు అయితే మాత్రం అక్కడికక్కడే మృతి చెందినటువంటి నేపథ్యంలో మరొక 10 మందిని అయితే మాత్రం ప్రస్తుతం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఇద్దరి పరిస్థితి కూడా కొంత విషమంగా కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీరంతా బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో కంటెపాడు వద్ద అయితే మాత్రం ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడినటువంటి శతగాతుల మొత్తాన్ని కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం తరలించారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఏదైతే బస్సు డ్రైవర్ సంబంధించినటువంటి అజాగ్రత్తే అని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బస్సు డ్రైవర్ కొంత నిద్రలోకి జారుకున్నటువంటి క్రమంలో స్టీరింగ్ ఒకసారిగా అదుపు తప్పి పక్కకు వెళ్ళింది అంటూ కూడా ఇప్పటికే డ్రైవర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి బస్సు క్లీనర్ తమ్మిశెట్టి మణికంఠ అనేటువంటి వ్యక్తి కూడా నరసరావుపేట మండలం కాకానికి చెందినటువంటి వాసిగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం గుర్తించి వారి కుటుంబ సభ్యులకి అయితే మాత్రం సమాచారం అందించారు. ఈ యొక్క బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే 30 మందిలో దాదాపు 10 మందికి కూడా గాయాలు కాగా ఒక ఇద్దరి పరిస్థితి అయితే మాత్రం కొంత విషమంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే నరసరావుపేట ప్రభుత్వ వైద్యులు అయితే మాత్రం తెలియజేశారు. ప్రస్తుతం డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ ఘటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి అంశంపై దర్యాప్తు చేస్తా ఉన్నారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ పవన్.